ఓకే, పాత్రికా మిత్రులకు నమస్కారాలు. నిన్న ఈరోజు శాసనసభ ఒక పవిత్రమైనటువంటి శాసనసభని, అంటే అధికారం ఉంది కాబట్టి మన ఇష్టానుసారం టోటల్గా గాంధీ భవన్గా వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అనేటువంటి పద్ధతిలో వారు ఈరోజు మాట్లాడినటువంటి తీరు కూడా, అసలు సబ్జెక్ట్ అనేది ఇల్లీగల్ మైనింగ్కు సంబంధించినటువంటి వ్యవహారం. మా ఉపనాయకులైనటువంటి హరీష్ రావు గారు చాలా స్పష్టంగా పద్దులపైన డిమాండ్స్ పైన మాట్లాడేటప్పుడు అఫీషియల్గా గవర్నమెంట్ రికార్డులను ఆధారం బేస్ చేసుకొని ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందనేది సభ దృష్టికి తీసుకురావడం, దాని మీద రకరకాలుగా మంత్రులు, అంటే ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళు మాట్లాడేశారు. కన్సర్న్ మినిస్టర్ గారేమో నాకు తెలియదే అన్నాడు. అసలు ఇష్యూ నా నోటీస్కు రాలేదనే విధంగా వారు మాట్లాడినారు. అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి విచారణ అన్నారు. ఈ నిన్నటిది రాఘవ అనేటువంటిది కాకుండా గడిచిన 10 సంవత్సరాల నుంచి అది కూడా సిబిసిఐడి ఎంక్వైరీ. మేమల్లా డిమాండ్ చేసింది సభా సంఘం వేయాలి, హౌస్ కమిటీ వేయాలని. దాన్ని నిన్న బుల్డోజ్ చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం జరిగితే అదే అంశాన్ని ఈరోజు కూడా మేము మొదటి నుంచి అసెంబ్లీ ప్రారంభించినప్పటి నుంచి మేము మా డిమాండ్ని స్పష్టంగా చెప్పినప్పుడు ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి, ఎందుకంటే ఇది చాలా క్లియర్ కేస్. ఆల్రెడీ ఇల్లీగల్ మైనింగ్ జరిగింది. వేరియస్ డిపార్ట్మెంట్స్, మైనింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళవి కూడా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చినటువంటి షోకాస్ నోటీస్ కావచ్చు, అవన్నీ క్లియర్గా ఉన్నాయి. ఆ అంశాన్ని వదిలిపెట్టి మేము సిబిసిఐడికి వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినాక ఆయన ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి సిబిసిఐడి వేస్తే న్యాయం జరగదు, నిష్పక్షపాతంగా జరగదు. కాబట్టి దీన్ని సభా సంఘం వేయాలి. సభా సంఘం అంటే అందరు ఎమ్మెల్యేలు ఉంటారు దాంట్లో. మా డిమాండ్ చాలా క్లియర్గా ఉంది. బట్ దాన్ని పక్కదారి పట్టించడానికి ఉదయం నుంచి జరిగినటువంటి డ్రామా, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా మాట్లాడుతూ స్పీకర్ దళితుడని, అసలు మేము స్పీకర్ని దళితుడుగా భావించలే. ఒక ఉన్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఆ సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తిగా గౌరవించాం. అసలు వారి సబ్జెక్టే లేదు అక్కడ. నిన్న జరిగిన చర్చల్లో లేదు, ఈరోజు జరిగినటువంటి చర్చల్లో లేదు. దీన్ని కులాల కంటే కట్టేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేయడమే కాకుండా సభలు జరిగినటువంటి సందర్భాలలో వాళ్ళు పద్దులు పెట్టడం, మంత్రులు ఒకవైపున హౌస్ ఆర్డర్లో లేనటువంటి సందర్భంలో మా సభ్యులం మేమందరం కలిసి పోడియం వరకు వెళ్ళి మేము మా డిమాండ్ చేస్తుంటే దీన్ని మొత్తం డైవర్ట్ చేయడానికి, అంటే జరిగింది తప్పిదమని ఆల్రెడీ తేలిపోయిన తర్వాత దీన్ని ఈ అటెన్షన్ డైవర్ట్ చేయాలని స్పీకర్ గారు కడియం శ్రేయర్ గారికి, దానం నాగేందర్ గారికి
కాళే యాదయ్య గారికి మైక్ ఇచ్చాడు. 4 రోజుల కిందనే కదా మీరు తీర్పిచ్చింది వాళ్ళు మా పార్టీ వాళ్ళని. మరి మా పార్టీ వాళ్ళందరూ మేము పొడియం దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు ఏ పార్టీ అని మీరు మైక్ ఇచ్చిర్రు, ఏ పార్టీ అని మమ్మల్ని తిట్టిపిచ్చిర్రు అంటే డెమోక్రసీలా ప్రజలు ఇవన్నీ గమనించారనేటువంటి భావన మీకు ఉందా? రెండోది, కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ ఏదైతే భూముల మీద హౌస్ కమిటీ వేస్తాన్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్తూ నా ఇంటికే కూడా పీక్కోలేరు అనేటువంటి అక్కడ జరిగినటువంటి కాన్వర్జేషన్. ఇక్కడ వైపు నుంచి కౌశిక్, మీరు ఏ పార్టీ చెప్పాలి అని ఒక వైపున స్పీకర్ వైపు చూపిస్తూ, రెండో వైపున శ్రీహరి గారి వైపు చూపిస్తూ, ఆయన అఫీషియల్గా స్పీకర్ గారు వీరికేం మైక్ ఇవ్వలేదు. ఈయన స్థానం నుంచి ఈయన ఎక్కడికి పోలేదు. కౌశిక్ సభ జరిగినప్పుడు ఆర్డర్లు లేనప్పుడు చాలా అంశాలు జరుగుతుంటాయి. కానీ ప్రొసీజర్స్ ఏంది, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంది, మైక్ అవకాశం ఇచ్చినప్పుడు దాంట్లో ఏమైనా వల్గర్గా మాట్లాడినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎథిక్స్ కమిటీ అని ఇంకో కమిటీ అని చెప్పి రెఫర్ చేస్తారు. ఇప్పుడు దీని ఎథిక్స్ కమిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో ఏ కమిటీలు లేవు. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసినప్పటి నుంచి, అపోజిషన్ లీడర్గా ఉన్నప్పటి నుంచి ఆయన చదువుకున్న చదువు గురించి అనేకమైనటువంటి అంశాలు మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వారిని ముఖ్యమంత్రి చేయమని చెప్పి మీరు అంత గొప్పగా చెప్పిర్రు. మేము కూడా బట్టి గారు అంటే గౌరవిస్తాం కాబట్టి మీరు వారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా పార్టీ తరఫున మా సంపూర్ణమైనటువంటి సహకారం కూడా ఉంటుంది. రెండోది, సభల అన్ని వర్గాలతో ఎట్లా తిట్టిపోయాలో తిట్టిపించారు. అసలు సభలో జరిగేటువంటి ఇష్యూ ఏంది, ఏ అంశం మీద మాట్లాడుతున్నాం, నిన్నటి నుంచి గొడవ ఏ అంశం మీద జరుగుతుంది, అవి పక్కదారిని పట్టించి దళితులని, ట్రైబల్లని, ఇంకోటని తిట్టించారు. రెండోది, ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్పారు. బట్టి విక్రమార్క గారి పేరు, ఇంకో 4-5 మంత్రుల పేర్లు తీసుకొని, ఎమ్మెల్యేల పేరు తీసుకొని మేము ఇట్లా గౌరవించినామని చెప్పి వాళ్ళని గౌరవిస్తే సంతోషం, మాకు అభ్యంతరం లేదు. కానీ ఏదైతే వెనుకబడిన తరగతుల పద్దుల విషయంలో మీరు ఇచ్చిన హామీ ఏంది, మీరు ఖర్చు పెడుతుంది ఎంత అని మేము చాలా క్లియర్గా అడిగినాం. 4-5 పదవులే కాదు, సమాజం అంతా సంతోషంగా ఉండాలి కదా, దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ టాక్టిక్స్. దళితులకు సబ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమంటే అది చేయకుండా ఈ డైవర్షన్. మరి అదేవిధంగా గిరిజనులకు. రెండోది, ఇంత గొప్పగా మాట్లాడేటువంటి మీరు మరి రైతులకు, దళితులకు దళిత బంధు, దళిత భరోసా 12 లక్షలు దళిత బంధు మేము పెడితే అంబేద్కర్ అభయ ఆశ్రమం అని చెప్పి అంబేద్కర్ అభయ ఆశ్రమం అని పెట్టి మరి ఏమైంది మీ 2.5 సంవత్సరాలలో? అది లేదు. గిరిజనులకు సబ్ ప్లాన్ పెడతామన్నారు, అది లేదు. అంకల గారడి చూపించేదేమో 1000 కోట్లు, ఖర్చు పెట్టేదేమో 100లలో కూడా లేనటువంటిది నేను చాలా క్లియర్గా మొన్న చెప్పిన. రెండోది, కౌశిక్ ఆయన స్పీకర్ గారు పర్మిషన్ ఇవ్వలే, ఆయన మాట్లాడలే. ఏదో అక్కడ ఉన్నప్పుడు మరి మీరు అఫీషియల్గా ముఖ్యమంత్రి గారు పండబెట్టి మమ్మల్ని తొక్కుతా అంటే మరి ఎథిక్స్ కమిటీ పంపించాలి కదా, అది కూడా పంపించాలి కదా దయచేసి. నేను లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారికి చెప్తున్నా, మీరైతే రెఫర్ చేసినరో మరి పండబెట్టి తొక్కుడు, గోటీలు ఆడుకునుడు, మరి పేగులు తీసి మెడలు వేసుకున్నాడు, ఇవన్నీ కూడా ఎథిక్స్ కమిటీ పంపేయండి. సభా గౌరవం గురించి, సభా మర్యాదల గురించి
రెండోది స్పీకర్ గారు ప్రసాద్ గారు, ఆయనను మేము ఏ రోజు కూడా ఓ దళితుడు అనేటువంటి భావనలు కాదు, ఓ సీనియర్ నాయకుడు, ఒక మేధావి, ఉత్తమమైనటువంటి వ్యక్తిగా చూసినాం. మేము నిన్న ఇయ్యాల స్పీకర్ని ఎక్కడ మేము తూలనాడడం కానీ ఆటంకాలు కలిగించిన సంఘటన ఎక్కడ లేదు. కానీ ఒక సబ్జెక్టుని మీరు క్లియర్గా ఆ సబ్జెక్టు అధికారులు ఇచ్చినటువంటి వేరియస్ డిపార్ట్మెంట్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ని మేము బయట పెడితే మీరు దాని మీద యాక్షన్ తీసుకునేది పోయి గతంలో ఇది జరిగింది అది జరిగింది, ఓకే నీ ఇష్టం. మళ్ళీ ఈరోజు కొత్తగా భూముల విషయంలో తీసుకొచ్చారు. ఒకటేమో సభా కమిటీ మీరు చెప్తే వేస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్పారు, హౌస్ కమిటీ. మళ్ళా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు అసలు హౌస్ కమిటీకి శాంటిటీ లేదని ఆయన మాట్లాడుతూ, మరి ఏంది ముఖ్యమంత్రికి మంత్రులకు ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏంది? వాళ్ళేమో శాంటిటీ లేదంటుర్రు, మీరేమో హౌస్ కమిటీకి రెఫర్ చేయాలన్నా అని అడుగుతున్నారు. రెండోది అనేకమైనటువంటి అంశాలు, ఇక మీరు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని చెప్పి ఒక ఎమ్మెల్యేని పిలిచిగో మా ఎమ్మెల్యే పైల్వాన్ అని చెప్పి, ఏం అంటే మనము శాసనసభలో కుస్తీల పోటీలు ఏమైనా పెట్టినామా? వ్రెజ్లింగ్ ఏమైనా అవుతుందా? ఈరోజు ప్రజాస్వామ్యం లోపల ప్రజలు వారి యొక్క కాన్స్టిట్యున్సీ కావచ్చు, లేకపోతే ఆ ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి వాళ్ళకు మేలు జరగడానికి శాసనసభ జరుపుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో సభా సంఘం వేయమన్నాడు. అంటే సభా సంఘం వేయమని చెప్పి డిమాండ్ చేయడం అదొక రాజకీయ పార్టీకి నైతికమైనటువంటి హక్కు. ఒక సభ్యునికి కావచ్చు, పొలిటికల్ పార్టీకి కావచ్చు. మీరు ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇదేంటంటే ఫేర్గా విచారణ జరగదనేటువంటి ఉద్దేశంతో కదా చెప్పింది. రెండోది మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఏంది ఈ సెషన్ అంతా సస్పెండ్ చేశారు. ఎందుకంటే మా బలమైనటువంటి గొంతుక ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడేటువంటి మా గొంతుకని మీరు సస్పెండ్ చేసి హౌస్కు రాకుండా రేపు అప్రాపరేషన్ బిల్లు ఉంది, దాని మీద మేము బలంగా కడిగేస్తామని ఈ రాష్ట్రంలో మీరు మేనిఫెస్టో పెట్టి ఎన్నికల ముందు ఈరోజు మీరు చేస్తుంది ఏంది? ఇవన్నీ అంశాలు వస్తాయని చెప్పి మీరు సభను తప్పుదారి పట్టించి మమ్మల్ని బయటికి పంపేటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఓకే, ఇవాళ పంపిస్తుండవచ్చు, అల్టిమేట్గా మేము ప్రజలలోనే తెలుసుకుంటాం, మాకేం అభ్యంతరం లేదు. మేము కొట్లాడుతుంది ప్రజల కోసం, ప్రజాస్వామ్య ప్రక్రియ కోసం, మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల గురించి. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తే ఆ బహుజన బిడ్డలు బాగుపడతారనే కదా మేము అడుగుతుంది. మీరు అంబేద్కర్ అభయాస్తం అని చెప్పి 12 లక్షల రూపాయలు ఇస్తే ఆ దళిత బిడ్డలు బాగుపడతారని కదా మేము అడుగుతుంది. 20,000 కోట్ల రూపాయల సంవత్సరానికి వెనుకబడిన తరగతులకు ఇస్తామంటే అది మీరు ఇస్తామని స్పష్టమైనటువంటి హామీ. బీసీ సబ్ ప్లాన్ అన్నారు, మన గిరిజన సబ్ ప్లాన్ అన్నారు, చేయమని కదా మేము చెప్తుంది. మీకు ఏది దొరకపోయేసరికి ఇవన్నీ తప్పులని దాచిపెట్టడానికి మీరు ఈ ప్రయత్నం చేశారు. ఈరోజు కూడా ఎంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడిపించారో మీరు చూశారు. అవసరం లేనిది, సందర్భం గాంధీ, ఎవరు అక్కడ ఏమి మాట్లాడనటువంటి అంశాలు ఈరోజు హరీష్ రావు గారికి మైకే ఇయ్యలే, మా పార్టీకి మైకే ఇయ్యలే. మరి ఏం అసందర్భము, మేము ఏం మాట్లాడినామని చెప్పి
మీరు అటెన్షన్ అంతా డైవర్ట్ చేసి మమ్మల్ని బయటికి పంపించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? మేము డెమోక్రటిక్ పద్ధతిలోనే, రెండోది ప్రతిపక్ష పార్టీగా, ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ప్రజల నుంచి సేకరించినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఒకవైపున రైతులు వస్తారు, బహుజనులు వస్తారు, విద్యార్థులు వస్తారు, ఆశా వర్కర్లు వస్తారు, రకరకాలుగా పోలీసు సంఘాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు, వారు రిప్రజెంటేషన్ ఇస్తారు. మేము అక్కడ లేవనెత్తాం, మా హక్కు అది. కానీ శాసనసభ ఎట్లయిపోయిందంటే, మీరు ఇది మాట్లాడితేనే ఇస్తా, నేను ఇది మాట్లాడితే ఇస్తా అంటే మీకెక్కడ హక్కు? అది మా రైట్ కదా. మేము ఏమి మాట్లాడాలనేది మా హక్కు, మా రైట్. కాబట్టి ఈ విధంగా దుర్మార్గంగా చెప్పుకోలేక మరి మమ్మల్ని దౌర్జన్యంగా బయటికి పంపించేటువంటి కార్యక్రమం ఏదైతే జరిగిందో ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కూడా కాదు. డెఫినెట్గా మేము చెప్పే అంశాలు వినాలి, మా డిమాండ్కు నిలబడాలి. తప్పకుండా మేమేం వేగ్గా ఎలిగేషన్ చేసినటువంటివి కావు. అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్లనే ఆర్టీఐ ద్వారా సేకరించి మా ఉపనాయకులైనటువంటి హరీష్ రావు గారు వారు పెట్టిండ్రు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేసిరు. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా 4 గంటల కింద మీద పడ్డారు మీరు. ఒక మంత్రి ఒక ఆన్సర్ చెప్పే, ఇంకొక మంత్రి ఇంకో ఆన్సర్ చెప్పే, ఇంకో మంత్రి ఇంకో ఆన్సర్ చెప్పే, అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారు ఆ అంశాన్ని పక్కన పెట్టి మొత్తం అన్నీ జరగాలని చేసుకోండి, ఏది జరిగినా ఎవరికి అభ్యంతరం లేదు. ఈరోజు కూడా మేము సభా సంఘం వేయాలి, హౌస్ కమిటీ వేస్తే నిజ నిజాలనేవి బయటకు వస్తాయనేదే మేము చెప్పింది. కాబట్టి ఈరోజు వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు మాత్రం ఇక మాకు అధికారం ఉంది కాబట్టి మా ఇష్టానుసారం నడిపించుకుంటాం, ఇక మా దౌర్జన్యపూరితంగా మేము సభను నడిపించుకుంటామంటే మీ కర్మ. డెఫినెట్గా ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. రెండోది కెమెరాలు కూడా మా వైపు ఎటు రాకుండా మొత్తం వాళ్ళ వైపే మైకులు పెట్టుకొని, రెండోది స్పీకర్ గారు మీరు జడ్జిమెంట్ ఇచ్చి 15 రోజులు కాలేదండి. మరి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సభ్యులని మరి స్పీకర్గా మీరు అక్కడ కూర్చొని డైరెక్షన్ ఇవ్వచ్చు కదా. మీరు ఎందుకయ్యా అటువైపు కూర్చున్నారు, ప్రతిపక్షం వైపు కూర్చోవాలని మీరే చెప్పాలి కదా. వాళ్ళకు మైక్ ఇచ్చి మమ్మల్ని తిప్పిస్తారా? అంటే ఇదేనా డెమోక్రసీ? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరుగుతాడు దీనికైనా? కాబట్టి మేము కోరేదల్లా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఎంక్వైరీలు వేసారు. అది మీకు అధికారం ఉన్నది, మీ ఇష్టానుసారం జరుగుతుంది, చేసుకోరు. మేము ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి తగ్గేది లేదు. డెఫినెట్గా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. కానీ ఈ విధంగా మా గొంతు నొక్కి మమ్మల్ని దౌర్జన్యపూరితంగా బయటికి పంపించాలనేటువంటి కుట్ర అయితే నడుస్తుందో అది కరెక్ట్ కాదు. నేను కొన్ని వర్గాల వాళ్ళకు కొన్ని పదవులు ఇచ్చినా అని చెప్పడం కాదు, కొన్ని వర్గాల వారికి పదవులు ఇచ్చినా సంతోషమే. కానీ వాళ్ళకి ఏమేమి కేటాయిస్తా అన్నారు, ఏమి ఇస్తుండ్రు, అవి కదా ఇంపార్టెంటు. రాష్ట్రంలో రైతాంగమే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు, కొంతమంది అయితే ఇప్పుడే చేసేసినామని చెప్తున్నారు. మరి మాకు కూడా తెలియాలి కదా, మేము కూడా ప్రజాప్రతినిధులం కదా. రెండోది ఇవ్వాలంట, ఈ దేశంలో అద్భుతమైనటువంటి ఒక బిల్ పెట్టిరంట. ఏంది? అమ్మా నాయనలకు సంరక్షణ. అంటే గవర్నమెంట్ పాత్ర ఏంది దాంట్లో? గవర్నమెంట్ పాత్ర ఏంది?
మీరు నేను ఉద్యోగం చేసి మన తల్లిదండ్రులను పోషించడానికి వీళ్ళు బిల్ పెడుతున్నారు. ఆ 10%లో 5% ఏమన్నా గవర్నమెంట్ ఇస్తుందని ఏమని చెప్పిరా? అద్భుతమైనదట. ఇక ఎట్లా చెప్తారంటే మాది ప్రజాపాలన, 2.5 సంవత్సరాల నుంచి నీ ప్రజాపాలన ఎంతో గొప్పగా ఉందో రైతాంగానికి తెలుసు. యూరియా కోసం లైన్లు కడుతున్నటువంటి ప్రజలకు తెలుసు. రైతు భరోసా విషయంలో ఏం జరుగుతుందో తెలుసు. రుణమాఫీ విషయంలో ఏం జరుగుతుందో తెలుసు. అనగానినటువంటి పేద వర్గాలకు మీరు ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఏం జరుగుతున్నాయో ప్రజలందరికీ తెలుసు. అవన్నీ కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా రెడ్ హ్యాండెడ్గా విత్ ఎవిడెన్స్తో సహా దొరికినటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఏదో మేము ఈరోజు ఆ శాసనసభకు నిన్న సాయంత్రం శాసనసభలో వాళ్ళే అడ్జర్న్ చేసుకొని పోయారు. ఈరోజు మాకు అవకాశం ఇయ్యలే. మరి మేము ఎవరిని కించపరిచి మాట్లాడినాం అక్కడ? దేనికోసం మీరు అంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడిపించి మంత్రులు కూడా రిపీటెడ్గా ఎట్లా అయిపోయిందంటే మాట్లాడిన వాళ్ళే మాట్లాడుతున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మేము చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో శాసనసభ నడిపిస్తున్నామని. మరి మాకు అవకాశం ఏడిచ్చారు? మాకు చెప్పుకునేటువంటి అవకాశం ఏడిచ్చారు? కాబట్టి మేము అనేకమైనటువంటి హౌజులు చూసినాం, కానీ ఇది ఒక పద్ధతి లేకుండా, పాడు లేకుండా, మాకేదో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కాబట్టి మా ఇష్టానుసారం చేసుకుంటాం, ఈ శాసనసభ శాసన మండలి మా చెప్పు చేతుల్లో ఉండాలనేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో డెఫినెట్గా అల్టిమేట్గా ప్రజలు ఉన్నారు. మరి తప్పకుండా ప్రజలు మీకు సందర్భం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు వాళ్ళు నిర్ణయిస్తారు. పార్లమెంట్ ఎలక్షన్లో మాకు 0 వచ్చింది. పంచాయతీరాజ్ ఎలక్షన్ ఏవైతే గ్రామ పంచాయతీలు కానీ మున్సిపల్ కానీ చూసిర్రు ఏం జరిగింది, గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు ఏం జరిగినాయి చూసిర్రు. బై ఎలక్షన్లలో గెలిచింది గవర్నమెంట్ గొప్ప అన్నట్టు. 50 ఏళ్ళ చరిత్రలో బై ఎలక్షన్లు గెలిచింది గవర్నమెంట్ సైడే ఎప్పుడైనా కానీ. లోకల్ బాడీ జరిగితే 190% గవర్నమెంట్ జరుగుతుంది, కానీ మీకు రాలే. ఆ విషయాన్ని మీరు కప్పుపుచ్చి రెండోది ఓకే ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, వాళ్ళకి నిధులు ఇవ్వండి, చేయమనండి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేయమనండి, పట్టణ ప్రాంతాల అభివృద్ధి చేయమనండి. కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రాన్ని, చరిత్రలో ఊహించినటువంటి రాష్ట్రాన్ని, ఈ దేశ చరిత్రలోనే అద్భుతమైనటువంటి రాష్ట్రాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్తే అది కూడా కాళేశ్వరం నీళ్లు, మేడిగడ్డ నీళ్లు లేకుండానంట వరి అద్భుతంగా పండించినామని మాట్లాడతారు. మరి 2014 ముందుది లెక్కలు, 2014 ముందు ఎంత వరి పండుతుండేనో తెలంగాణ ప్రాంతం లెక్కలు తీయండి. ఈ దేశంలోనే అనేకమైనటువంటి అద్భుతాలకు కేసీఆర్ గారు ఒక మార్గదర్శకంగా నిలబడ్డాడు. ఎక్కడ కూడా కళ్యాణి లక్ష్మి ₹1,00,000 లేదు ఈ దేశంలో. మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఎక్కడ లేవు. రైతు బంధు అనే కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడ లేదు. రైతు బీమా అనేటువంటి కార్యక్రమం దేశంలో ఎక్కడ లేదు. ఎన్ని అద్భుతాలు చేశారు. ఆత్మగౌరవ భవనాలు ఎవరైనా ఇచ్చినా ఈ దేశంలో? ఇట్లా చెప్తూనే సంబంధ వర్గాలు, కుల మతాలకు అతీతంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు. దళిత బంధు 10 లక్షలు ఇస్తామని ఈ దేశంలో ఎవరైనా చెప్పగలుగుతారా? మరి ఇన్ని చెప్పినావు కదా ముఖ్యమంత్రి గారు, దళితులకు ఆ పదవి వచ్చింది, ఈ పదవి వచ్చిందని చెప్పినావు కదా. ఈ డబ్బులు ఇస్తే కదా ఆ లక్షలాది మందికి మేలు జరుగుతుంది. ఆ విషయం మర్చిపోయి ఊకదంపుడు ఉపన్యాసాలు అందరు ఇస్తారు. మాకు రాదా మాట్లాడనీకే? అందరము మాట్లాడతాం. కానీ ఈరోజు ప్రజాస్వామ్యం లోపల అసెంబ్లీ జరిగిన విధానం చీకటి రోజు. మేము అనేకమైనటువంటి సభలు చూసినాం.
అసలు నిన్న జరిగినటువంటి ఇష్యూకు ఈరోజు జరిగిన దానికి మాకు సంబంధమే లేదు. మాకు మైకు ఇవ్వలేదు, మేమెవరం మాట్లాడలేదు. మీరు చూసారు, మీరు ప్రత్యక్ష సాక్షి. హౌస్ రూల్స్ ప్రొసీజర్స్ ప్రకారం స్పీకర్ ఇచ్చిన ఆన్ మైకులో జరుగుతున్నటువంటిదే అథెంటిక్ ఇష్యూ. అక్కడ కాబట్టి అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ కానీ కాపాడనికే ఇక మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటామంటే నడుస్తుంది అంటే ఓకే, మీ కర్మ. అల్టిమేట్గా ప్రజలు చూసుకుంటారు. ఓ పద్ధతి లేదు, పాడు లేదు, ఏమీ లేదు. బుల్డోజ్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేసి దీని అటెన్షన్ డైవర్ట్ చేయాలి. పోనీ ఏమైనా రికార్డు ఉందా ఎమ్మెల్యే మాట్లాడినట్టు? ఎమ్మెల్యే తన స్థానం నుంచి ఇంకొక సభ్యుడు మాట్లాడిన స్థానానికి పోయి ఆయన ఏదో కించపరిచినట్టు ఏమైనా రికార్డు ఉన్నదా? ఏ రికార్డు లేదు. మాట్లాడిపించేసారు. ఓ 140 సంవత్సరాల చరిత్ర చెప్పారు. ఇదే ఒక బీసీ బిడ్డ అంజయ్య ముఖ్యమంత్రి ఉంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో కించపరిచింది మర్చిపోయింది అనుకుంటే ఎట్లా మర్చిపోయింది అనుకుంటే, చివరగా నేను ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటే, నువ్వు అద్భుతమైనటువంటి ప్రసంగం నీది. మా దళిత బిడ్డ అయినటువంటి బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసిన విధానం, అపోజిషన్ లీడర్గా విధానం, చదువుకున్న మెరిట్, అనేకమైనటువంటి అంశాలు చెప్పారు. కాబట్టి డెఫినెట్గా మీరు వారిని ముఖ్యమంత్రి చేయండి. మీ ఏఐసిసికి చెప్పి ఈ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి ఉండాలని మీరంతా గొప్పగా చెప్పారు కదా. ఇప్పుడు 4 మాటలు చెప్పనీకి ఏమవుతుంది బాస్? ఎవరైనా చెప్పగలుగుతారు. మీరు ఆచరణలు చూపించండి. మాకు వారంటే కూడా గౌరవం, బట్టిగానంటే మాకు గౌరవం. చేయండి మీరు. కాబట్టి ఇవన్నీ తప్పకుండా పాటించాలని చెప్పి కోరుతున్నాం. ఓకే.